నమస్తే. ఒక విషయం చెప్పాలి. నేను చల్ల బాలరాజు. బాధ్యత గల ఓటుని అమ్ముకున్న నీవు, బాధ్యత గల ఓటు అంటే అత్యంత విలువైన ఓటుని నువ్వు డబ్బులకు అమ్ముకుంటున్నావు చూడు. నీ అంత వరస్ట్ గాడు ఈ ప్రపంచంలో ఎవడుండడు. నీ అంత విధవ ఈ ప్రపంచంలో ఎవడుండడు. ఓటు అమ్ముకుంటూ సిగ్గుండాలి నీకు. బుద్ధి, లజ్జ, మానం, అభిమానం ఉండాలి. ఇడియట్. ఓటు అమ్ముకుంటావారా బద్మాష్? ఇంకెవరైనా నమ్మురా? నేను ఇంట్లో ఎవరినైనా నమ్ముకో. మనుషులు కూడా అమ్ముకోరా డబ్బు కోసం? ఇదేనా నీ పరిస్థితి? దేశాన్ని నాశనం చేస్తున్నావురా నువ్వు. ఓ దొంగ ఓటరు, ఓ లంచగొండి ఓటరు. నీకే భయ చెప్పేది. నీకే రావులే. డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించురా. ఇంకెట్లా చెప్తారా మీకు? ఈ జాలు, ఈ డోసు. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా ఓటుకు నోటు అడిగితే మాత్రం భయంకరంగా చెప్పాల్సి వస్తుంది. ఓ ఇడియట్, దొంగ, లఫంగా. నిజాయితీగా ఓటాయి. నిరూపించుకొని నిజాయితీ. ఇప్పటిదాకా చేసినావు, ఏదో అయింది అయిపోయిందిరా. ఇప్పటికైనా మారు. ఓకే. జై హింద్. నిజాయితీ పర ఓటర్లు గమనించండి. ఇలాంటి లంచగొండి దొంగ ఓటర్లు ఉంటారు చూడు, వాళ్ళని ఎక్కడొక్కడ గుర్తించి చెప్పులతో సన్మానం చేయరు. చెప్పు చీపిళ్లతో. భారత్ మాతాకి జై.